హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ గ్రామంలో రైతు వీరన్న పొలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా టార్గెట్ 4000 ఎకరాలుగా ఉంది. ఒక్క హుస్నాబాద్లోని 4000 ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకున్న మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాలకు పంట వస్తుందని అన్నారు. రైతులను చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా చేస్తామని అన్నారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన జిల్లెలగడ్డ రైతు వీరన్న 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా టార్గెట్ 4000 ఎకరాలని చెప్తా ఉన్నారు. దాని యొక్క హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచే 4000 ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ ఫామ్ కల్టివేషన్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కోతుల బెడద, అడవి పందులు, దొంగలు. ఇవి ఏమీ లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ వస్తుంది, రైతులకు సంబంధించిన ఉత్పత్తి వస్తుంది. ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే కూడా మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్లకు పంట రావడం జరుగుతుంది. ఎకరానికి ఖర్చులు దాదాపు 1 లక్ష రూపాయలు మిగులుతాయి అనేటువంటి లెక్క మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉండ్రి. దీనికి సంబంధించి రైతుల మీద విస్తృతంగా అవగాహన మేము ఇప్పుడు రైతు వేదికల ద్వారా పెట్టుకునే సమావేశాల్లో కూడా రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి హుస్నాబాద్ కేంద్రంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేశ సంపత్తిలో మనం అంతా కూడా విదేశీ మారక ద్రవ్యం కింద పోతున్నప్పుడు మన దగ్గర మనం వాడుతున్న దానిలో 10% కూడా మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నటువంటి సందర్భంలో రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ కూడా మంచి భూమినే కాదు, కొండలు గుట్టలు ఎక్కడున్న చిన్న రాళ్ళు ఎటువంటి ప్రాంతాలైనా పెరిగే ఈ మొక్కకు సంబంధించి తప్పకుండా అందరూ కూడా ముందుకు రండి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించి డ్రిప్ కావచ్చు, విత్తనం కావచ్చు, మిగతా బ్యాంకింగ్ కావచ్చు, మళ్ళీ ఈ ఉత్పత్తి అనేది కొనుగోలు చేసే విధంగా కూడా టైప్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండబడేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మాగారం సిద్దిపేటలో ఏర్పాటు జరుగుతోంది. ఇది కాక కూడా అంతర్ పంటలు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని రైతాంగం అంతా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దీనికి సంబంధిత అధికారులను కావచ్చు, ఏ ప్రభుత్వ అధికారిని సంప్రదించినా ఆ స్కీమ్ను తీసుకొచ్చి మీ పొలాల్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తరఫున మాది అనే మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ రైతులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జిల్లెలగడ్డలో మనము ఆయిల్ పామ్ ప్లాంటేషన్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 30 ఎకరాల్లో కొత్త ప్లాంటేషన్ అనేది టేకప్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా మనకి 4000 ఎకరాల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ టార్గెట్ ఉండగా మనం ఈ 4000 కాకుండా దానికి అధిగమించి ఇంకా ఎక్కువ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయడానికి కూడా కసరత్తు చేస్తూ ఉన్నాము. మనకి జిల్లాలో ఆయిల్ పామ్ రిఫైనరీ కూడా టేకప్ చేస్తున్నాము. రైతులు ఇనీషియల్గా పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం నుంచి వాళ్ళకి ఆయిల్ పామ్ ఫ్రూట్ బంచెస్ అనేవి వస్తాయి. దాంట్లో వాళ్ళకి ప్రివేలింగ్ మార్కెట్ రేట్ ప్రకారము డిసైడ్ చేసిన రేట్ ప్రకారము వాళ్ళకి డెఫినెట్గా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో రైతులందరూ కూడా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున టేకప్ చేయాలని కోరుకుంటూ, ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఇదివరకు ఆల్రెడీ చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనల మేరకు కానీ వాళ్ళ విజిట్ ఒకసారి ప్లాంటేషన్ సైట్ని విజిట్ చేసి కూడా అవగాహన కల్పించుకోవచ్చు. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారి తరఫు నుంచి కూడా మనము ఆయిల్ పామ్కి సంబంధించి మొక్కలు, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా టైఅప్ చేసి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనేది లాభదాయకంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ టేకప్ చేస్తూ ఉన్నాము. దీంట్లో అందరూ కూడా రైతులు సహకరించి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ టేకప్ చేయవలసిందిగా కోరుతున్నారు.